టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. త్వరలోనే ఆయన గేమ్ చేంజర్ తర్వాతి షెడ్యూల్లో పాల్గొనాల్సి ఉంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. ఎలాగైనా ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు అనుకుంటున్నారు. అందుకోసమే జూన్ నెలాఖరున లేదా జూలై మొదటి వారానికి షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే చరణ్ కి కూడా మిగిలిన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మేకోవర్ చేయాల్సి ఉందట. దీంతో సినిమా సెట్స్ లో అడుగు పెట్టే ముందే చరణ్ 3 నెలల పాటు తన లుక్ పై వర్క్ చేయాల్సి ఉందని టాక్. ఇప్పటికీ చరణ్ లుక్ ను కూడా డిజైన్ చేశారట. ఈసారి చరణ్ లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే కెరియర్ తొలినాళ్లలో చిరుత, మగధీర సినిమాల్లో కనిపించిన లుక్ లో చరణ్ ని చూసే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా కొత్త లుక్ తో చరణ్ కనిపించబోతున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిపోయిందట. రామ్ చరణ్ రాక కోసమే చిత్ర బృందం ఎదురు చూస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నారు. ఇప్పటికే 3 ట్యూన్స్ కూడా ఇచ్చేశారు. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్, పృథ్వీ సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. వచ్చే ఏడాది అన్ని భారతీయ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఈ సినిమాకి పెద్దే అనే టైటిల్ బుక్ చేసినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ తో తాను చేయబోయే సినిమాకి బుచ్చిబాబు ఈ టైటిల్ అనుకున్నారట. కానీ చరణ్ తో చేసే చిత్రానికి సరిగ్గా సరిపోయిద్దని భావించి ఇదే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.